ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ ఛానల్లో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ వీడియోలో జూలై 5, 6, 7వ తేదీలలో కన్య రాశి వారికి రాత్రి 7 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ కన్య రాశిలో జన్మించినటువంటి మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. వ్యక్తులకైతే 100కు 1000% మాత్రం జరగబోయేది ఇదే. కనుక కన్య రాశి వారికి ఏం జరుగుతోందో తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా వివరంగా విషయం అనేది అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాల కారణంగా, అలాగే కొన్ని గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వ్యక్తులకైతే అద్భుతమైనటువంటి ధనప్రాప్తి అనేది కలగబోతూ ఉంది. అంతేకాకుండా ఈ కన్య రాశి వారికి ఒక వ్యక్తి లక్షణాలు అనేవి ఈ సమయంలో అయితే నిర్ణయించబడతాయి. ఒక వ్యక్తి ఎంత పోటీతత్వం కలిగి ఉండటం అనేది కూడా చాలా వరకు ఈ రాశి చక్రాల పైన ఆధారపడి ఉంటుంది. అయితే కన్య రాశి వారికి అంటే ఈ వ్యక్తులకి ఎప్పుడు కూడా జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇక అంతేకాకుండా వీరు విలాసవంతమైన జీవితాన్ని కూడా గడిపే అవకాశం ఉంటుంది. అందుకైతే చాలా ఇష్టపడుతూ కూడా ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా డబ్బుని చాలా సులభంగా ఖర్చు చేస్తూ ఉంటారు. రేపటి గురించి వీళ్ళకి అంత పెద్దగా ఆందోళన అనేది ఉండదు. అంటే వృధా ఖర్చు చేయడం అనేది ఈ యొక్క కన్య రాశి వారికి అయితే చేస్తూ ఉంటారు. అందుకే డబ్బుల విషయంలో అయితే చాలా స్వేచ్ఛగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మరో విషయం ఏంటంటే కనుక వీరికి డబ్బు కొరత అనేది ఉండదు. అందుకే వీరి జీవితంలో ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఈ యొక్క కన్య రాశి వారు ఉంటారు. ఈ సందర్భంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి డబ్బు అనేది అస్సలకి లోటే ఉండదు. ఇక స్వేచ్ఛగా ఖర్చులు అనేది పెడుతూ ఉంటారు. వీరికి ఎక్కువగా కొన్ని విషయాల్లో ఎప్పటికప్పుడు వీరు మర్చిపోలేరు. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత గొప్ప ప్రాధాన్యత అయితే ఉంటుంది. అయితే కన్య రాశి వ్యక్తులకి పట్టుదల చాలా ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికైతే ఎంత కష్టమైన ప్రయత్నాలైనా సరే చేస్తూ ఉంటారు. ఇది చాలా కష్టంతో కూడిన పని, నేను చెయ్యలేను అనేది అస్సలు వదిలిపెట్టరు. ఎంత కష్టాన్నైనా భరిస్తూ ఆ కష్టాన్ని ఖచ్చితంగా ఆ యొక్క చేయాలనుకున్న పనిని ఖచ్చితంగా చేయడానికైతే చాలా వరకు ప్రయత్నాలైతే ఈ యొక్క రాశి వారు చేస్తూ ఉంటారు. ఏదైనా అనుకుంటే గనక సాధించేంత వరకు కూడా అసలు నిద్రపోని మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం వీరు ఎన్నో కష్టాలు, సమస్యలు పడుతూ ఉంటారు. అలాగే పట్టుదలతో అనుకున్నది సాధిస్తూ ఉంటారు. వీరికి గ్రహాలు ఎప్పుడూ కూడా అనుకూలంగా అయితే ఉంటాయి. ఈ గ్రహాల యొక్క అనుకూలతతో వీరికి ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా ఉండటం వల్ల వీరి చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇక ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఏ రోజున అంటే ఈ 3 రోజుల్లో చాలా అద్భుతమైన గోచారం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కొంతమందికి మధ్యస్థంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి మధ్యస్థమ ఫలితాలు అయితే ఉన్నాయి. అలాగే వారు ఈ సమయంలో అయితే ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇంట్లో పని భారం వల్ల కాస్త ఒత్తిడికి గురి కావడం అనేది జరుగుతుంది. పిల్లలతో కొంచెం చికాక్గా గడవడం అనేది ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా కన్య రాశి స్త్రీలకైతే జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్య విషయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రావడం అనేది జరుగుతుంది కన్య రాశి వారికి.
అయితే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క కన్య రాశి వారు ఉన్నట్లయితే కనుక వారికి ఉద్యోగం చేసే దగ్గర మంచి ప్రశంసలు అయితే ఈ 3 రోజుల్లో కన్య రాశి వారికి వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్య రాశి వారు ఎవరితో అయినా సరే చిన్న చిన్న విభేదాలు ఉంటే గనక ఈ సమయంలో ఈ యొక్క కన్య రాశి వారికి అయితే అవి ఈ సమయంలో తొలగిపోతాయి. అలాగే ఏవైనా చిన్న సమస్యలు ఉంటే కూడా అవి ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. ఇక ముఖ్యంగా అయితే ఈ సమయంలో ఎవరైతే ఈ యొక్క కన్య రాశి వారు ఉన్నారో వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది. గోచారం కూడా అనుకూలంగా ఉన్నందున నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ యొక్క కన్య రాశి వ్యక్తులకి చాలా బాగా కలిసి వస్తుంది. నూతనంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి పరిస్థితులను పొందుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో బాగా కలిసి అయితే వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ సమయంలో చాలా గోచారం అయితే అద్భుతంగా ఉన్నాయి. అంతేకాదు ఎవరైతే కన్య రాశిలో పుట్టిన వ్యక్తులకైతే కొంతమందికి సమాజంలో కూడా ప్రశంసలు అనేవి అందుకోబోతున్నారు ఈ రాశివారు. ఈ సమయంలో మీరు చేసేటువంటి మంచి పనులను ప్రశంసల వర్షం అయితే కురుస్తుంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి పరిస్థితులు కూడా ఈ సమయంలో కన్య రాశి వారికి చాలా పాజిటివిటీని నెలకొల్పబోతోంది అని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఎవరితో అయినా మాట అంటే వాగ్వాదానికి దిగే ముందు, గొడవలు అంటే వాటిలోకి వెళ్లే ముందు చాలా ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలే పెద్దగా అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక కన్య రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే ఈ సమయంలో అయితే చాలా మంచి ఫలితాలు అయితే పొందబోతున్నారు. వారి వల్ల మీ మనసులో అనుకున్నవన్నీ కూడా నెరవేరే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ఈ రోజున అంటే జూలై 5, 6, 7వ తేదీలలో రాత్రి 7 గంటల తర్వాత అయితే వీరికి ఏం జరుగుతుంది అంటే కనుక వీరు ఈ సమయంలో మీకు ఒక ఫోన్ కాల్ వల్ల కానీ ఒక వ్యక్తి వల్ల కానీ మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు కలిసి రావడం, అంటే మీరు ఎప్పటి నుంచో ఆస్తి రావట్లేదు అనేది అయితే ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు ఈ సమయంలో మీకు పూర్వీకుల ఆస్తి అనేది మీకు రావాల్సిన వాటా కూడా ఈ సమయంలో మీకు లభించబోతోంది. అయితే మీ పూర్వీకుల యొక్క ఆస్తి మీకు రాబోతోంది. ఆ విషయాన్ని అయితే మీరు ఒక వ్యక్తి ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి మీ ఇంటికి రావడం, ఇది చెప్పడం అనేది రాత్రి 7 గంటల సమయంలో అయితే ఇలాంటి ఒక గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీ యొక్క కన్య రాశి వారైతే వింటారు. ఈ సమయంలో మీకు గురువు చాలా అనుకూలంగా అయితే ఉండబోతోంది. వృద్ధి, వ్యాపారంలో మంచి అభివృద్ధులు అయితే చూస్తారు. కనుక ఈ యొక్క కన్య రాశి వారికి జూలై 5, 6, 7వ తేదీల్లో రాత్రి 7 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇలా లాభాలను పొందే అవకాశాలు అయితే వీరికైతే చాలా అయితే ఉన్నాయి. ఈ యొక్క కన్య రాశి వారికి ఈ విధంగా ఉండబోతోంది. అయితే కన్య రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎలా అంటే మీ యొక్క పూర్వీకుల నుండి ఆస్తి రావటం, మీకు చాలా హ్యాపీగా ఉండటం అనేదైతే ఈ కన్య రాశి వారికి ఈ రోజున జరగబోతోంది. అయితే కన్య రాశి వారు జూలై 5, 6, 7వ తేదీన రాత్రి 7 గంటల తర్వాత ఇలాంటి ఒక మంచి శుభవార్తని వినబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. అయితే వీరికి పరిహారాలు అంటే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవాలి అండ్ మారాలి అని వీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా శివారాధన మంచి మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీకు ఏవైనా ఆటంకాలు వస్తున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇంకా మంచి మంచి ఫలితాలు పొందాలి అంటే నిత్య దీపారాధన అనేది చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇష్ట దైవారాధన కూడా మిమ్మల్ని చాలా కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది చాలా వరకు అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, కన్య రాశి వారు మరీ ముఖ్యంగా ఈ 2025 జూలై 5, 6, 7వ తేదీల్లో వీరు రిసీవ్ చేసుకోబోతున్న ఆ గుడ్ న్యూస్ ఏంటి, అంతేకాకుండా ఈ 3 రోజుల రాత్రి 7 గంటల తర్వాత వీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కన్య రాశి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.